హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సంక్రాంతి రోజు మినీ వ్లాగ్. సంక్రాంతి రోజు మినీ వ్లాగ్ అని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? కొంచెం లేట్ అయిందంతే. మేము సంక్రాంతి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. పండగ రోజు మార్నింగ్ ఇలా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే పసుపు లోసుకుంటాము. ఇంకా నాకైతే మా అత్తయ్య పసుపు రాసి ఇంకా బొట్టు కూడా పెట్టేశారు. నాకు మ్యారేజ్ అయ్యాక మా అత్తయ్య ఇంట్లో ఇదే నా ఫస్ట్ పండగ. నాకు అత్తయ్య పసుపులు రాసాక అత్తయ్య కూడా తనకు తానే పసుపులో అయితే వేసుకొని బొట్టు కూడా పెట్టుకున్నారు. పసుపు లోసుకున్నాక నా గెటప్ అయితే ఇలా ఉంది. తర్వాత పేరెంటాల దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి నేనైతే ఇలా రెడీ అయ్యాను. మా అత్తయ్య పేరెంటాల్ అని చెప్పి 9 మడపళ్ళు అయితే దేవుడి మూల అయితే పెట్టేశారు. మేము ఆ రోజు కుక్ చేసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ కలగూర. ఈ కలగూర ప్రతి ఇయర్ పండగకి అయితే ప్రిపేర్ చేసుకుంటాము. తర్వాత ఐటమ్ వచ్చేసి రసం. తర్వాత మడపల మీద కానీ మా అత్తయ్య అయితే బెల్లం పెసరపప్పు అయితే వండారు. పండగ రోజు పేరెంటాలకి పెట్టడానికి కొత్త బియ్యం కుండలో అయితే వండుతారు. పేరెంటాల దగ్గరికి తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అన్ని మా అత్తయ్య అయితే ఇలా ప్లేట్లో అయితే రెడీ చేశారు. అన్ని రెడీ చేసుకుని మేము మా చిన్న అత్తయ్యలు అయితే వెళ్ళాము. ఈ సంక్రాంతికి మా హస్బెండ్ కి రావడానికి అయితే లీవ్ అయితే ఇవ్వలేదు. అందుకు మా హస్బెండ్ అయితే రాలేదు ఈసారి. పేరెంటాల దగ్గరికి మా పాపను కూడా పట్టుకొని అయితే వెళ్ళాము. అత్తయ్య చిన్న అత్తయ్య ఇద్దరు దీపాలు అయితే పెట్టేసి దండం పెట్టుకున్నాక ఇంకా నేను మా పాప కూడా మొక్కుకున్నాము. ఇంకా మా పేరెంటాలకి మేళం కూడా పెట్టుకున్నాము. మా పేరెంటాల దగ్గరే కాబట్టి తొందరగానే వెళ్ళొచ్చేసాము. తర్వాత చంద్రోదయం అయ్యే లోపే మా అత్తయ్య అయితే సంగమైన పూజించారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.